నమస్తే విశ్వాస్ టీవీ న్యూస్ కి స్వాగతం. సర్పంచ్ గా ఉప సర్పంచ్ గా 20 సంవత్సరాల సుదీర్ఘ కాలం ప్రజాసేవ చేసి అనేక సేవా కార్యక్రమాల్లో పాల్గొని తన సొంత ఆస్తులు సైతం పంచాయతీకి అంగన్వాడీలను కట్టించిన కర్రి సత్యనారాయణ మన మధ్య లేకపోవడం బాధాకరమని టీడీపీ జిల్లా కోఆర్డినేటర్ కటకం శెట్టి బాబీ బీసీ సంఘం అధ్యక్షులు వేణుగోపాలరావు తెలియజేశారు. కాకినాడ రూరల్ మండలం పి వెంకటాపురం గ్రామానికి చెందిన మాజీ మండల ఉపాధ్యక్షులు కర్రి గోపాలకృష్ణ తండ్రి అయిన కర్రి సత్యనారాయణ సంస్కరణ సభలో పలువురు నాయకులు మాట్లాడుతూ స్వర్గీయ కర్రి సత్యనారాయణకు భార్య గత 2 సంవత్సరాల క్రితం మరణించడం జరిగిందని, వారికి 2 కుమారులు 2 కుమార్తెలు ఉన్నారని, పెద్ద కుమారుడు అర్జున్రావు బిజినెస్ చేస్తూ ఉంటే రెండో కుమారుడు కర్రి సత్యనారాయణ రాజకీయ వారసుడుగా కొనసాగుతున్నారని, 2 కుమార్తెలైన ప్రభావతి శ్రీలక్ష్మిలు ఉన్నత స్థాయిలో ఉన్నారని తెలియజేశారు. అలాగే సర్పంచ్గా కర్రి సత్యనారాయణ ప్రజాసేవకే తన జీవితాన్ని అర్పించారని, పిల్లల పట్ల ఎంతో శ్రద్ధతో వారిని ఉన్నత చదువులు చదివించారని గుర్తు చేశారు. ఘన నివాళులు అర్పించిన వారిలో మాజీ జెడ్పీటీసీ కాకరపల్లి సత్యవతి చలపతిరావు, సర్పంచ్లు చిన్న ఏడుకొండలు, మాజీ కార్పొరేటర్ పరివేల త్రిమూర్తులు, దేవు వెంకన్న, నెహ్రూ, పరకాలవ బాబీ, గ్రామస్తులు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. శ్రేయభిలాషులు కర్రి గోపాలకృష్ణ గారు తండ్రి గారైన కర్రి సత్యనారాయణ గారు మరి ఈరోజు మన మధ్యన లేకపోవడం చాలా విచారకరమైన విషయం. ఆయన సుదీర్ఘ రాజకీయ చరిత్రలో పి వెంకటాపురంలో మంచి అంటే 1978 నుంచి కంటిన్యూగా ఈరోజు చనిపోయేంత వరకు కూడా ఆయన సుదీర్ఘ రాజకీయ చరిత్ర చేస్తూనే ఉన్నారు. పెద్ద ఆయన ఎక్కడున్నా ఆయనకి ఆత్మశాంతి చేకూరాలని చెప్పి కర్రి గోపాలకృష్ణ గారు మరి మాతో మంచిగా కొనసాగాలని, తెలుగుదేశం పార్టీలు కూడా ఇదివరకు చాలా కాలం కర్రి గోపాలకృష్ణ గారు కొనసాగారు. అనివార్య కారణాల వల్ల ఇండిపెండెంట్గా ఇవ్వాల్సి వచ్చింది. ఆయన కూడా మంచి మనిషి, ప్రజాశ్రేయస్సు కోరుకునే వ్యక్తి. మరి కర్రి సత్యనారాయణ గారు వారసత్వాన్ని పుంజుకున్నటువంటి రాజకీయ వారసులైన ఖచ్చితంగా కర్రి గోపాలకృష్ణ గారు కదా ప్రజాశ్రేయస్సు కోరి మంచిగా అభివృద్ధి చెందాలని చెప్పి కోరుకుంటున్నాను. కర్రి సత్యనారాయణ గారు ఆత్మ శాంతి చేకూరాలని చెప్పి మనస్ఫూర్తిగా దేవుని ప్రార్థిస్తున్నాం. గారు 1936లో ఇక్కడ జన్మించారు. ఆయన ఎనలేని సేవ ప్రజలకి అంకిత భావంతో చేయడం జరిగింది. సుమారు 20 సంవత్సరాలు సుదీర్ఘకాలం సర్పంచ్ గాను, ఉప సర్పంచ్ గాను, కాంగ్రెస్ పార్టీలో నాయకుడు గాను అనేక సందర్భాల్లో ఆయన సొంత ఆస్తులను కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వానికి సంబంధించినటువంటి అంగన్వాడీ స్కూల్ కానివ్వండి, అంగన్వాడీ స్కూల్స్ కానివ్వండి, అంగన్వాడీకి కానివ్వండి, స్కూల్ బిల్డింగ్ కానివ్వండి, పంచాయతీ ఆఫీస్కి అనేక రకాలుగా ఆయన ఆస్తులు కూడా ఆయన ఇవ్వడం జరిగింది. మరి ఎంతో రకాలుగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజల్ని, బడుగు బలహీన వర్గాలని అనేక కార్యక్రమాలు ఆదుకోవటం, ఆయన అందరూ కూడా తలలో నాయకుడిగా ఒక గొప్ప మహోన్నతమైన ఈ ప్రాంతంలో కుల సంఘానికి సంబంధించిన నాయకుడిగా ఎన్నో సేవలు అందించాడు. మరి ఆయన ఈరోజు మన మధ్య ఉండకపోవడం దురదృష్టకరం. కానీ ఆయన చేసిన సేవలు ఏవైతే ఉన్నాయో అవి చిరస్మరణీయం. అందరూ కూడా తరచూ తలుచుకుంటారు. ఈరోజు గ్రామాల నుంచి వచ్చిన ప్రజలు అనేక గ్రామాల నుంచి ఆయన ద్వారా ఉపకారం పొందిన వాళ్ళు, ఈ గ్రామంలో ఆయన సర్వీస్ చూసినటువంటి వారు చాలామంది వచ్చి కొనియాటం చూస్తే నిజంగా ఒక గొప్ప అదృష్టంగా, ఒక గొప్ప వ్యక్తిని కోల్పోయినట్లుగా మేమందరూ భావిస్తున్నాం. 18వ లోక్సభ సమావేశాలు వరుసగా 2వ రోజు ప్రారంభమయ్యాయి. ప్రోటెం స్పీకర్ భర్తృహరి మహతాబ్ ఎంపీల చేత లోక్సభ సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేయిస్తున్నారు. తొలుత ప్రధానమంత్రి సభానాయకుడు నరేంద్ర మోదీ, ఆ తర్వాత కేబినెట్ మంత్రులు వరుసగా ఎంపీలుగా ప్రమాణం చేశారు. ఇవాళ మిగిలిన సభ్యులచే ప్రోటెం స్పీకర్ ప్రమాణం చేయిస్తూ ఉన్నారు. ఇదిలా ఉండగా దేశ చరిత్రలోనే తొలిసారి లోక్సభ స్పీకర్ పదవికి ఎన్నికలు జరగనున్నాయి. ఎప్పటిలాగే స్పీకర్ ఎన్నిక ఏకగ్రీవం చేసేందుకు ఎన్డీఏ చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. దీంతో విపక్ష ఇండియా కూటమి కూడా స్పీకర్ పదవికి పోటీ పడుతోంది. కాంగ్రెస్ ఎంపీ సురేష్ను ఇండియా కూటమి పార్టీల తరపున బరిలోకి దింపింది. అదే సమయంలో ఎన్డీఏ కూటమి పార్టీల అభ్యర్థిగా మరోసారి ఓం బిర్లాకే అవకాశం దక్కింది. వీరిద్దరూ ఇవాళ లోక్సభ స్పీకర్ పదవికి నామినేషన్ వేశారు. मु संबित पात्र लोकसभार सदस्य रूपे निर्वाचित होई ईश्वरंक नाम रे शपथ करूअछि जे
मु विधि द्वारा स्थापित भारतर संविधान प्रति श्रद्धा और निष्ठा रखिबी। मु भारतर सार्वभौमत्व और अखंडता अक्षुण्ण रखिबी एवं मु जेउ पद ग्रहण करुबाकू जाउअछि ताहार कर्तव्य श्रद्धापूर्वक निर्वाह करिबी। भारत माता की जय। वंदे उत्कल जननी। जय जगन्नाथ। वंदे पुरुषोत्तम क्षेत्रम पुरी। मु अपराजिता षडंगी लोकसभार सदस्य रूपे निर्वाचित होई ईश्वरंक नामरे शपथ करुअछि जे मु विधि द्वारा स्थापित भारतर संविधान प्रति श्रद्धा और निष्ठा रखिबी। मु भारतर सार्वभौमत्व और अखंडता अक्षुण्ण रखिबी एवं मु जो पद ग्रहण करिबाकू जाउअछि ताहार कर्तव्य श्रद्धापूर्वक निर्वाह करिबी। जय लिंगराज। जय जगन्नाथ। वंदे उत्कल जननी। जय भारत। ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడికి మాజీ సీఎం వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంచలన లేఖ రాశారు. మంత్రుల తర్వాత తనతో ప్రమాణ స్వీకారం అసెంబ్లీ పద్ధతులకు విరుద్ధమని వ్యాఖ్యానించారు. ప్రతిపక్ష నాయకుడి హోదా ఇవ్వకూడదని ముందుగానే నిర్ణయించినట్టు ఉన్నారని జగన్ అన్నారు. విపక్షంలో ఎవరికి ఎక్కువ సీట్లు ఉంటే వారికే ప్రతిపక్ష హోదా ఇవ్వాలని చట్టంలో నిర్వచించారని, ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటే 10% సీట్లు ఉండాలని చట్టంలో ఎక్కడా లేదని పేర్కొన్నారు. పార్లమెంటులో కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ ఈ నిబంధన పాటించలేదని అన్నారు. అధికార కూటమి స్పీకర్ ఇప్పటికే నా పట్ల శత్రుత్వాన్ని ప్రదర్శిస్తున్నారని లేఖలో జగన్ పేర్కొన్నారు. చచ్చేదాకా కొట్టాలంటూ స్పీకర్ మాట్లాడిన మాటలు వీడియోల ద్వారా బయటపడ్డాయని, ఇలాంటి నేపథ్యంలో అసెంబ్లీలో గొంతు విప్పే పరిస్థితులు కనిపించడం లేదని అన్నారు. ప్రతిపక్ష హోదాతోనే ప్రజా సమస్యలను బలంగా వినిపించే అవకాశం ఉంటుందని లేఖలో పేర్కొన్నారు. ప్రతిపక్ష పార్టీ హోదాతో సభా కార్యక్రమాల్లో పాల్గొనేందుకు చట్టబద్ధమైన భాగస్వామ్యం లభిస్తుందని, ఈ అంశాలను దృష్టిలో ఉంచుకొని లేఖను పరిశీలించాలని స్పీకర్ అయ్యన్న పాత్రుడిని జగన్ అభ్యర్థించారు. మహిళలు స్వయం శక్తితో ఆర్థికంగా స్థిరపడి వారి కాళ్లపై వారు నిలబడాలని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం వెంకటేశ్వరరావు అలియాస్ నానాజీ అన్నారు. సోమవారం గూడారిగుంట ఆయన నివాసం వద్ద 2 నిరుపేద మహిళలకు పంతం ఫౌండేషన్ ఆధ్వర్యంలో 2 కుట్టు మిషన్లను అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రేవూరు గ్రామానికి చెందిన విజయలక్ష్మి, నాగవీరలక్ష్మి అనే 2 మహిళలకు కుటుంబ పోషణ నిమిత్తం కుట్టు మిషన్లు అందించడం జరిగిందని అన్నారు. ప్రస్తుత సమాజంలో మగవాడి సంపాదనతో పాటు ఆడవారు కూడా ఎంతో కొంత సంపాదిస్తే కుటుంబంలో ఏ లోటు లేకుండా ముందుకు సాగుతుందని, రాబోయే రోజుల్లో ఈ కుటుంబాలకు ఏ కష్టం వచ్చినా జనసేన పార్టీ నుండి సహాయం అందిస్తామని ఆయన భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో కాకినాడ రూరల్ జనసేన పార్టీ మండల కార్యదర్శి వేణు, జనసేన నాయకులు సలాది శ్రీను, షాండి తదితరులు పాల్గొన్నారు. రేపూర్ గ్రామానికి చెందినట్టు జయలక్ష్మి గారు, వీరనాగలక్ష్మి గారికి మన మండల జనరల్ సెక్రటరీ అయినటువంటి వేణు గారి యొక్క ఆధ్వర్యంలో వీరికి కుటుంబ పోషణ నిమిత్తం మిషన్ జాయిన్ కుటుంబాన్ని పోషణ కోసం పంతం ఫౌండేషన్ నుంచి మిషన్ జరుగుతుంది. ముందు వీరికి ఎటువంటి సపోర్ట్ కావాల్సి వస్తే సరే జనసేన పార్టీ నుంచి తప్పకుండా మాకు ఉండాలని చెప్పి తెలియజేస్తూ, ఇటువంటి సందర్భాల్లో మాకు అనేక రకాలైన సార్లు కలుస్తుంది. అదే ఫౌండేషన్ బాబాజీ గారు కూడా ఒకసారి కలుసుకుని కార్యక్రమం చేసుకోవడం ముందుకెళ్దామని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. కాకినాడ రూరల్ మండలం తిమ్మాపురం గ్రామం ప్రజ్ఞ ఫంక్షన్ హాల్లో బంధుమిత్రులు, శ్రేయోభిలాషులు, గ్రామస్తుల మధ్య కేక్ కట్ చేసి కుమార్తెలు జనసేన కాకినాడ అధికార ప్రతినిధి శ్రీమతి పిల్లారి శెట్టి రాజేశ్వరి, విన్నర్ వీల్ ఆల్ ఇండియా బోర్డు మెంబర్ శ్రీమతి తాయి చిరంజీవి కుమారుడు డాక్టర్ కోక నరసింహారావు నాయుడు, సునీత దంపతులు మరియు కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మా తండ్రి అయిన స్వర్గీయ కోకా గంగాధర్రావు నాయుడు తిమ్మాపురం గ్రామంలోనే కాక చుట్టుపక్కల గ్రామాలకు విద్యాదాతగా పలు స్థలాలు ఇచ్చి కట్టించారని, అదేవిధంగా మా తల్లి నర్సమ్మని విద్యతో పాటు పెళ్లిళ్లకు కాకినాడ లేడీస్ క్లబ్లో కళ్యాణ మండపం ఏర్పాటు చేయడం జరిగిందని, ఎంతోమంది పేద ప్రజలకు తన వంతు సహాయ సహకారాలు అందించారని, అంతేకాకుండా పిల్లలను విద్యాభ్యాసం నేర్పించి ఉన్నత శిఖరాలను అవరోధించడం జరిగిందని, కుమారుడైన కోగా నరసింహారావు నాయుడు గ్రామంలో శ్రీ షణ్ముఖ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయాన్ని కట్టించడం జరిగిందని తెలిపారు. అనంతరం జనసేన గ్రామ గౌరవ అధ్యక్షులు మాదారపు తాతాజీ పార్వతీ దంపతులు నర్సమ్మని ఆశీర్వాదం తీసుకుని పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం తాతాజీ మాట్లాడుతూ ఈ దంపతులు గ్రామానికి అనేక సేవా కార్యక్రమాలు, విద్యను అందించడంలో కృషి చేశారని, వారి సేవలు మరవలేనివని తెలిపారు. ఈ కార్యక్రమంలో బంధుమిత్రులు, శ్రేయోభిలాసులు, అభిమానులు, తాతాజీ యూత్ సభ్యులు మరియు గ్రామస్తులు పాల్గొన్నారు. తల్లి తర్వాత మా పిన్నతల్లైనా సరే మాకు తల్లి కంటే ఎక్కువగా మమ్మల్ని ప్రేమించి మా యొక్క ఈ అభివృద్ధిలో ఆవిడ రోల్ ప్లే చేశారు. సునీత కోక డయాస్ మీద రావాల్సిందిగా కోరుతాం. ప్రశాంతి తనకిద్దరు పిల్లలతో మేము దీవించబడ్డాము. మా పిన్ని కూతురు ఉద్యోగ రీత్యా మా ఇంకా పిన్ని పిల్లలందరూ కూడా రావడం కుదరలేదు. మరొకసారి అందరితో కూడా కలుద్దాం. మా తాతగారు కోక గంగాధరరావు నాయుడు గారు నరసింహారావు నాయుడు గారు తిమ్మాపురం గ్రామంకి చెందిన వ్యక్తి కాదు. ఆయన సర్వీస్ అంతా కూడా ఎక్కడో చేసి ఆఫ్టర్ రిటైర్మెంట్ ఈస్ట్ గోదావరి వచ్చి కాకినాడ పెన్షనర్స్ ప్యారడైజ్ అని ఎప్పటి నుంచి ఉంది కాబట్టి కాకినాడలో సెటిల్ అవ్వాలని చెప్పేసి తాతయ్య గారికి తిమ్మాపురంలో ల్యాండ్ కొనడం జరిగింది. అలాగే కాకినాడలో హౌస్ కట్టుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన 60-70 years బ్యాక్ క్రితమే ఇక్కడ పిల్లలు ఇక్కడ కేవలం భూమి కొనుక్కున్నందుకు ఇక్కడ బిడ్డలు ఎప్పుడు కూడా విద్య అన్నిటిలోకి కూడా మనిషిని ఉత్తమంగా నిలబెట్టాలని భావించి స్కూల్కి ఈరోజు మేము విలువ బయట కనుకుంటే తెలుసు, కోట్లాది రూపాయలు విలువ చేసే 1 acre ల్యాండ్ మెయిన్ రోడ్ హైవే మీద ఉన్నది, నేషనల్ హైవే మీద ఉన్న రోడ్ మీద ఉన్న ఈ స్కూల్కి ఫస్ట్ స్కూల్గా ఇవ్వడానికి తాతయ్య గారు డొనేట్ చేశారు. ఈ గ్రామం నుంచి అనేక మంది విద్యార్థులు చదువుకుని మరి పైకి వచ్చిన సంగతి వారి యొక్క అందరి దీవెన వల్లే మా బిడ్డలకు కూడా అంత విద్య సమకూరిందని మేము భావిస్తూ ఉంటాం. అలాగే తమ్ముడు కూడా ఈ గ్రామ ప్రజల కళ్యాణార్థం ఇక్కడ ఒక టెంపుల్ నిర్మించడం జరిగింది, శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్. మా అమ్మగారికి బాగా ఇష్టమైంది బంధుమిత్రులు అని చెప్పాము. అలాగే ఆవిడకి వివాహాలు చేయడం కూడా చాలా ఇష్టం. చదువుకునే చేస్తున్నాం. నేను ఎంఏ చేశాను. డబుల్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి చంద్రబాబు నాయుడు రీసెర్చ్ చేశాను. అలాగే మా తమ్ముడు డబుల్ పిహెచ్డి అంటే లాగా చేశారు. మా అక్కకి 70 years మ్యారేజ్ చేయడం జరిగింది. దాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నాను. తర్వాత డబుల్ ఎంఏ చదివింది. తర్వాత రాజకీయాలని సమాజానికి తల్లి దీవెన తల్లిదండ్రుల దీవెన లేదే అందరూ పెద్దల దీవెన లేదే ఉండదు. కాబట్టి ఈనాడు సంఘాన్ని కానీ సమాజాన్ని కానీ ఎవరికైనా మన రాష్ట్రాలు కానీ అందరికీ ఉపయోగపడుతున్నారంటే దానికంటే తల్లిదండ్రులు ఆశీర్వాదం ఎవరికైనా ఉన్నారు. మా అమ్మగారు నన్ను కృష్ణులు కూర్చుంటూ ఉంటారు. ఎందుకంటే కొంచెం నాకు గుడికి గోపురానికి వెళ్ళలేదు. వెళ్ళని నాకు వెళ్తా ఉంటాను. నేను కూడా తీసుకుని వెళ్తా ఉంటాను. కొంచెం తక్కువ వెళ్తా ఉంటాను. మా తమ్ముడు వాళ్ళకి పోలిస్తే గుడికి ఎందుకు వెళ్ళవు లేకపోతే అసలు వెళ్ళని అంటారు. ఎందుకు ఎక్కువ గుడికి వెళ్ళమంటే నేను చెప్తాను. ఎక్కడో గుడికి ఎవరినో దేవుడు పూజించక్కలేదు. తల్లి నుంచి దేవుడు లేదు. అంటే మీ కన్న ప్రజలు ఎవరో వెళ్ళగంటే రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు వ్యవసాయ శాఖ అధికారులతో మంగళగిరిలో సమీక్ష సమావేశం నిర్వహించారు. రాబోయే ఖరీఫ్ సీజన్లో కావలసిన రైతులకు అవసరమైన విత్తనాలు, ఎరువులు విషయమై అధికారులతో చర్చించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలోనే కాకుండా దేశంలోనే వ్యవసాయ శాఖను ఆదర్శంగా తీర్చిదిద్దుతానని, తమ అధినేత తనపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా పనిచేస్తానని నాయుడు తెలిపారు. అందరికీ నమస్కారం.
చంద్రబాబు నాయుడు గారు ఒక అచంచలమైన విశ్వాసంతో ఒక మంచి శాఖను నాకు కేటాయించారు. అందులో భాగంగా ఈరోజు వ్యవసాయ శాఖ, కోఆపరేటివ్ శాఖ మీద ఒక రివ్యూ తీసుకున్నాను. ఎందుకంటే మన ఖరీఫ్ స్టార్ట్ అవుతుంది. మొత్తం ఇంకా వ్యవస్థలన్నీ చిన్నాభిన్నం చేశారు. అసలు ఒకసారి రివ్యూ చేసి ఇవన్నీ వింటుంటే ఆశ్చర్యం కలుగుతుంది. ఏది ఏమైనా సరే మళ్ళీ వ్యవస్థలన్నింటినీ కూడా ఫస్ట్ గాడిలో పెట్టాలి. ఆ పనిలో ఉన్నాం. దీంతో పాటుగా ఖరీఫ్ సీజన్ స్టార్ట్ అవుతుంది. దానికి సిద్ధం చేయడానికి ఈరోజు సమావేశం పెట్టుకున్నాం. ఎక్కడ ఎవరు విత్తనం అందలేదనే మాట రాకూడదు, ఎరువులు అందలేదనే మాట రాకూడదు. 2-3 రోజుల్లో బ్యాంకర్ సమావేశం కూడా ముఖ్యమంత్రి గారితో మాట్లాడి లోన్ ప్యాటర్నింగ్ కూడా ఏ విధంగా చేయాలనేది ప్లాన్ చేస్తాం. ఎక్కడ కూడా ఈ 5 సంవత్సరాలు వ్యవసాయదారుడు మెకనైజేషన్లో ఒక చిన్న బోల్టు నట్టు కొడవలు ఇచ్చిన పరిస్థితి కూడా లేదు. అంటే మొత్తం డీఫంక్ చేశారు డిపార్ట్మెంట్. మళ్ళీ దీనిలో లైన్లో పెట్టాలంటే కొంత సమయం పడుతుంది. ఈరోజు సమావేశంలో ఓన్లీ ప్రిలిమినరీ బ్రీఫింగ్ అంతా తీసుకుని కొంత ఐడియాకి వచ్చాం. మీరు చూస్తారు, ఆంధ్రప్రదేశ్ అయినా దేశమైనా అందులో ఎవరం మాట్లాడినా దేశానికి వెన్నుముక అన్నదాత, దేశానికి పట్టుగొమ్మలు రైతులని చెప్పి మాట్లాడతారు. కానీ చేతల్లో అది ఆచరించే వాళ్ళు చాలా తక్కువ. నేను మాటిస్తున్నాను, చంద్రబాబు గారి నాయకత్వంలో మళ్ళీ వ్యవసాయ శాఖ, వ్యవసాయ అనుబంధ శాఖలు మళ్ళీ దేశంలోనే ఒక అగ్రగామిగా తీసుకెళ్ళడానికి నేను శాయశక్తులకు కృషి చేస్తాను. అందులో నేను గ్రామీణ ప్రాంతం బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి వ్యక్తిని. నాకు కూడా అన్నింటి మీద పూర్తిగా ఈ సంఖ్యల మీద లేకపోతే పూర్తిగా అవగాహన లేకపోయినా మొత్తం విధానాలన్నింటి మీద ఒక అవగాహన ఉంది. కాబట్టి తప్పనిసరిగా ఆంధ్రప్రదేశ్లో వ్యవసాయ శాఖ, వ్యవసాయ అనుబంధ శాఖలు దేశానికి ఒక రోల్ మోడల్గా తయారవ్వడానికి నేను ప్రయత్నం చేస్తాను. దానికి అందరికీ సహకరించమని చెప్పాను. అందరం కలిసి ముందుకు తీసుకెళ్తాం. సార్, ఇది ఏంటి, ఆర్టీసీ కాంప్లెక్స్లు ఏంటి, ఆప్కాబు ఏదైతే ప్రజానీకానికి అవసరమైనటువంటి ప్లేసుల్లో అడ్డగోలుగా అధికారం ఉందని చెప్పి పార్టీ ఆఫీసులు అందరూ కట్టుకోవాలి. కానీ చూస్తే పార్టీ ఆఫీసులు చూస్తుంటే వైట్ హౌస్ లాగా, అంటే అధికారాన్ని ఎంత అడ్డగోలుగా దుర్వినియోగం చేశారో దీనికి ఒక ఉదాహరణ. ఇవన్నీ ఎంక్వైరీ చేస్తాం. ముఖ్యమంత్రి ఎంత దారుణం అంటే నది పక్కన పెర్మిషన్స్ లేకుండా రూల్స్కి విరుద్ధంగా ప్రజావేదిక కట్టారని చెప్పి మొదటి రోజే కూల్చేశాడు. అదే ముఖ్యమంత్రి రాష్ట్రంలో 26 జిల్లాల్లో కనీసం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.